నమస్తే వేద తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ ఉగాది పంచాంగం ప్రకారం ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మాఘ మాసంలో అమావాస్య 17వ తారీఖు, అదేవిధంగా పంచగ్రహ కూటమి ఏర్పడేటువంటి సందర్భం. దీనికి తోడు సూర్యగ్రహణము. మరి దీని తర్వాత ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, అంటే ఉగాదికి ఒక నెల మాత్రమే మనకు సమయం ఉంది. ఈ 1 మంత్లో మరి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినటువంటి ఎఫెక్ట్ మరి మీ ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉంటుంది, మరి గతంలో గడిచిన సందర్భాలు, జరుగుతున్నవి, జరగబోయేవి కాస్త మనము విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తొందరపడి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలాంటివి చేయాలి, చేయకూడదు, వివాహ ప్రయత్నాలు ఏ రాశికి బాగున్నవి, సొంత ఇంటి కళ ఏ రాశికి బాగున్నవి, రాబోయే రోజులలో మనం ప్రీ ప్లాన్గా ఉండడానికి మీకు ముందుగా ఈ రాశి ఫలాలను తీసుకొని వస్తున్నాం. ఆల్ ద బెస్ట్. కానీ ఏది ఏమైనా వ్యక్తిగత జాతకములో నడిచే దశ అంతర్దశలను మాత్రం ఖచ్చితంగా మనము బేస్ చేసుకొని చూసుకోవాలి. రమేషు అంటే తులారాశి, మరి ఇతను జన్మజాతకరీత్యా మేషరాశి అయితే లేదా మిథున రాశి అయితే ఇవి కూడా పాయింట్స్ మీరు చూసుకోవాలి. కేవలం నా రాశిది అని మీరు ఫిక్స్ అయిపోకుండా, మరి ఒకవేళ జాతకం లేకున్నా మీ పిల్లల జాతకంలో నుండి అయినా కూడా మీ జాతకాన్ని తెలుసుకోండి. తప్పకుండా అమ్మ. ధనస్సు రాశివారు, వీరు ధనస్సు రాశివారు అనగానే వీరి మాట ఖచ్చితం. వీరికి కొంత 6th సెన్స్ అనేటువంటిది పనిచేస్తుంది బాగా. ఓకే. జరగబోయే చెడు కానీ మంచి కానీ అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వీరు ఏదైనా మాటిస్తే తప్పరు. ఎక్కడికైనా వెళ్దామని తయారైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇక ఓకే, ఆ ప్రయాణం ఆగినా వీరు అనుకున్న పని కాకుండా తట్టుకోలేరు. సో ధనస్సు రాశి వారికి వీరి నోరే వీరికి శత్రువు. అదొకటి గమనించుకోండి. 2025 మార్చి నుండి చాలా నెగిటివ్ ఇంపాక్ట్లో ఉన్నారు. ఓకే. ధనస్సు రాశి వారు అనుకున్నది అనుకున్నట్టుగా జరగటం లేదు. కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, మనల్ని చెడుగా చిత్రీకరించేటువంటి సమాజంలో మీరున్నారు అనేటువంటి భావన, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఇంట్లో ఏమైనా రిపేర్ చేపియడము, ఇంటికి సంబంధించిన మరమ్మతులు కానీ, గృహ నిర్మాణ అవకాశాలు కావచ్చును. అదేవిధంగా వ్యాపారము ఏమైనా మొదలు పెట్టడాలు కానీ, వ్యాపారంలో పెద్ద మొత్తంలో లాస్ రావడం కానీ, ఓకే, వ్యాపార స్థలాలు మార్చడం కానీ, అదేవిధంగా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, వివాహ ప్రయత్నాలు ఎంత చేసినా దగ్గరికి రాకపోవడం కానీ, ఇంకా చాలా మనం నమ్మినటువంటి వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం కానీ, ల్యాండ్ భూ క్రయ విక్రయాలలో ఇబ్బందులు, అధిక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చున్నాం, అరే ఎట్లా ఈ డబ్బులు అనేటువంటి ఇలాంటివి ఎన్నెన్నో. భార్యాభర్తలలో కూడా వయసు పైబడినటువంటి వారికి 40 సంవత్సరాలు అయింది మాకు వివాహం అయ్యి అని అనుకునేటువంటి వారికి కూడా విడాకులు తీసుకుంటా అనేటువంటి ఆలోచనలు. ఓకే. సో ఎవరో పరిచయం అవ్వడము, ఇలాంటివి మనము చూస్తున్నాం. మా ఆయన ఎక్కువసేపు వారితో ఫోన్ మాట్లాడుతున్నాడు, నాకు డౌట్ వచ్చింది, ఎవరితోనో తిరుగుతున్నాడని కానీ, లేదా మా ఆవిడ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని కానీ, ఇలాంటి డౌట్స్ రావడాలు, ఉద్యోగము అలా సడన్గా ఉద్యోగం లాస్ అయిపోవడాలు. ఈ గడిచిన 11 నెలల నుంచి అయితే వ్యవస్థ బాగాలేదు, చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. మరి వీరికి వచ్చేసి ఆదాయం 14, వ్యయము వీరికి 11గా ఉంది.
బా, బీ, బూ, దా, భా, ఢా, భే అక్షరాలతో ఉండేటువంటి వారు బాలకృష్ణ, బాలయ్య, బాబు, భూమేష్ ఇలాంటి ఓకే. పేర్లు కలిగినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ అత్తమ్మకో మామయ్యకో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడాలు కానీ ధనస్సు రాశికి సంబంధించి, అదేవిధంగా కొంత స్త్రీమూర్తులకైతే ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఎన్నో ఉన్నవి. మీకు 2026 దసరా దాటిన తర్వాతనే ఇలాంటి ప్రయత్నాలైనా చేసుకోండి. ఓకే. దసరా వరకు చాలా బ్యాడ్ ఈవెంట్సే ఉన్నవి. దసరా దాటిన తర్వాత వివాహ ప్రయత్నాలు, మరలా ఉద్యోగ ప్రయత్నాలు, అంటే ఉద్యోగం మానేసి వేరే ప్రయత్నాలు చేసుకుంటా అంటే కుదరదు, చెయ్యండి. ఓకే. మీరు కర్మ చేయాలి. ఇప్పుడు మీరు కష్టమో నష్టమో పని చేసుకుంటేనే శనైశ్వరుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు. సో నేను మానేస్తా వేరే వెతుక్కుంటా అంటే దొరకవు, చాలా కష్టం. ఓకే. మరి గురువుగారు మీరు చెప్పినట్టు ధనస్సు రాశి, నాది ధనస్సు రాశి, మరి నాకు మీరు చెప్పినట్టుగా ఏదీ లేదు, నాకు మరి బాగా ఉంది అనుకుంటే పప్పులో కాలేసినట్టు. ఎందుకు అంటే మీ వ్యవహారిక నామం ఏమిటి, మీ జన్మనామం ఏమిటి, రెండూ చూసుకోవాలి. వ్యవహారిక నామం ప్రకారంగా, జన్మనామం ప్రకారంగా మీది నిజంగా ధనస్సు రాశి అయితే 100కు 200% నేను చెప్పిన దానిలో ఏవైనా 2-3 పాయింట్స్ అన్న మీకు జరుగుతుంది. ఓపెన్ ఛాలెంజ్, కింద కామెంట్ పెట్టండి. సో వ్యవహారిక నామం వేరే ఉండి జన్మనామం వేరే ఉంటే ఇది వేరే ఎఫెక్ట్ అవుతుంది. కనుక 1కి 2 సార్లు మన వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా జీవితంలో మంచి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ఇవాళ రేపు అందరూ గురువులే కాదు అని నేను అనను. సబ్జెక్టుతో మాట్లాడేటువంటి వారితో మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు జాతకాన్ని చూసి రేపు ఇట్లా జరుగుతుంది ఇది అవుతుంది అనడం అందరూ చెప్తారు, యూట్యూబ్లో ఎవరిని అడిగినా చెప్తుంది. కానీ మనకంటూ ఒక సాధన బలం ఉండాలి. మనం ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు లైవ్లో కూడా మనము జాతకాలు కూడా చెప్పినాం కూర్చుండబెట్టి. సో ఇక్కడ ఏమిటి అంటే ఒకటే విషయం నేను చెప్పేది, జరిగింది, జరుగుతుంది, జరగబోయేది నిజంగా మీ జీవితంలో ఉండేది ఏది దాయకుండా నడుస్తుంది, నడిచింది, ఈ 2 పాయింట్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. కనుక అట్లా మనము చెప్పే పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా ధనస్సు రాశి వారు కొంచెం ఓపికగా ఉండండి, కోపాన్ని తక్కువ చేసుకోండి. తప్పకుండా మీరు మహాలక్ష్మి ఆరాధన, ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ, అదేవిధంగా ప్రతి మంగళవారము ఇప్ప నూనెతో దీపారాధన, గంధ నూనె తో గంధ తైలము అని దొరుకుతుంది మార్కెట్లో, దాంతో దీపారాధన చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం కనబడుతూ ఉంటుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.